కారణం ఏమిటో మీకు తెలియదు అన్నాడు. కమాటల బంధువుడు నీవు కారణం నాకు తెలిసినంటే మా పార్వతి. కారణం ఏమిటో మీకు తెలియదు. అయితే నన్ను లేని ప్రేమలు గౌరీ నాడు పుట్టుకొచ్చాయా స్వామి? నీకు నాకు ప్రేమ లేకుండా పోవడం ఏమిటి గౌరీ? ఈ చోటకి వెళ్ళినా చోటుకెగినా మీరిద్దరు కలిసి జంటగా వెళ్ళేవాళ్ళం. పార్వతి చోటుకెళ్ళినా చోటుకెగినా ఈ రోజు జంటగా వెళ్ళే వాళ్ళము. ఏమి నీ సంశయమని? ఇట్లాంటిది 9 దినములు చోటకే గారు స్వామి. చోటుకే చోటు ఎవరితో ఉన్నాననే సందేహమా పార్వతి? పరమేశ్వర ఆ సందేహం వినవించమంటావా గౌరీ? కవాటం అందించిన మీరు కారణం నడుచున్నారు. కారణం అడిగిన నామని తెలియజేసిన దేవి తెలుగువాడికి తెలియదా? భర్త అంటే భార్య అంటే భార్యాభర్తల బంధం అంటే తెలియ మొగుడు కాదు మొగుడు కాదు. ఛానల్కి వచ్చాను భార్యాభర్తల బంధం ఏంటి? ఛానల్కి వచ్చాను పోరాడికి వెళ్తాను. ఛానల్కి వచ్చాను కొట్టన్నావా పువ్వు అన్నావా చీర అన్నావా అదే అన్నావా ఏమిటి శోభగా? ఏమిటది నా భార్యను
ఏమేమి తెచ్చాను వినిపించమంటావా సేవగా? దేవి, నీకు ప్రేమ అభిమానంతో అనురాగంతో నీకేమేమి తెచ్చాను వినిపించమంటావా గౌరీ? దేవి, నేను ప్రజాపం వల్ల ఏమిటి సేవగా నాతో పరిచయం చేస్తున్నావు? నాతో పరిచయం చేస్తున్నావేమో నేను అడుగుతున్నాను. ఎవరికది? అక్కడ ఎక్కడ తెలిసిపోతున్నాడు తెచ్చావు? నా భార్య ప్రేమ అభిమానంతో బంతి పూలు దండలు తెచ్చాను. రెండు తెచ్చావు బంతి పూలు దండలు నా భార్య ప్రేమ అభిమానంతో తెచ్చాను. దేవి అమ్మా నచ్చాలి. అమ్మా తెలియదు అమ్మా స్వామివారు బంతినాడు బంతి పూలు తెచ్చారా? స్వామివారు బంతి పూలు తెచ్చారు. మరి నా కోసమే. పెర్ర కోసమా? నీక నాక మా మొదటి డబ్బులే లేదు. దేవి, నీ ఎందు ప్రేమ అభిమానంతో ప్రేమ అభిమానం బంతి పూల దండలు తెచ్చాను. బంతి పూలు దండలు నీ ఎందు ప్రేమ అభిమానంతో తెచ్చాను. అవి నా కోసమా స్వామి? నీ కోసమే నీకెవరి కోసమైనా తెస్తాను. నచ్చాలి. నచ్చాలి. అవి నా కోసమా?